నాగార్జునకి మతిపోయిందా ఏంటి? టాలీవుడ్ మన్మధుడిగా పేరుంది. ఇప్పుడు భక్తి సినిమాలు చేస్తే ఆడతాయా అని కొందరంటే, అసలు రాఘవేంద్రరావు గారికి ఏమైంది? రొమాంటిక్ హీరోతో భక్తరస సినిమా చేస్తానని అంటున్నారు. ఇదెలా సాధ్యం? అని మరికొందరి కామెంట్స్. అవును మరి, అక్కినేని నాగార్జున అందగాడే కాదు, టాలీవుడ్ గ్రీకు వీరుడు కూడా. కానీ ఎప్పుడైతే అన్నమయ్య సినిమా అనౌన్స్ చేశారో అప్పటినుంచి ఇండస్ట్రీలో ఒక్కటే మాట, అసలు అన్నమయ్యగా నాగార్జున ఎలా ఫిట్ అవుతాడు అని. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం వంటి మంచి మాస్ హిట్ ఇచ్చిన నిర్మాత వి. దొరస్వామిరాజుగారు, నిర్మాతగా కె. రాఘవేంద్రరావు వంటి మాస్ డైరెక్టర్, అందులోనూ జానకీరాముడు వంటి హిట్ సాధించారు. మరి ఇలాంటి కాంబినేషన్లో అన్నమయ్య వంటి భక్తిరస చిత్రమేంటి? నాగార్జునకు ఉన్న క్రేజ్కు ఏ కమర్షియల్ సినిమా తీసి ఎంటర్టైన్ చేసి క్యాష్ చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇచ్చిన వారితో పాటు డబ్బులు బాగా ఎక్కువైపోయినట్టున్నాయి. అందుకే దొరస్వామి ఇలాంటి సినిమా తీస్తున్నాడు అని కామెంట్స్ చేసినవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అలా అన్నవాళ్లే సినిమా రిలీజయ్యాక నాగార్జున కాకుండా వేరే ఎవరు చేసినా ఫిట్ అవ్వరు అన్నారు. మరి అటువంటి సినిమా ఎలా మొదలైందో, ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో తెలుసుకోకపోతే ఎలా? ఇక ఆలస్యం దేనికి? లెట్స్ బిగిన్ ది షో. అన్నమయ్య సినిమా ముందుగా ఆత్రేయ గారు చేయాలి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత జంధ్యాల గారు చేయాలి అనుకున్నారు. అందుకు తగ్గట్టే కొన్ని సాంగ్స్ కూడా రికార్డు చేయటం జరిగింది. వీరే కాకుండా విశ్వనాథ్ గారు, బాపుగారు కూడా అన్నమయ్యను తెరకెక్కించటానికి చాలా ట్రై చేశారు. కానీ ఆ అదృష్టం రాఘవేంద్రరావు గారికి దక్కింది. నిజానికి కె. రాఘవేంద్రరావు అనగానే తెలుగు సినిమాకు సరికొత్త కమర్షియల్ ఫార్ములా అందించిన ఘనుడు అని పేరుంది. ఇక నాగార్జున గీతాంజలి, శివ, నిన్నే పెళ్లాడతా వంటి చిత్రాల్లో నటించి అలరించిన నటుడు. వీరిద్దరూ అంతకుముందు అగ్నిపుత్రుడు, ఆఖరి పోరాటం, అగ్ని, ఘరానా బుల్లోడు వంటి మూవీస్లో కలిసి పనిచేశారు. వీటిల్లో ఆఖరి పోరాటం, ఘరానా బుల్లోడు మ్యూజికల్ హిట్స్గా నిలిచాయి. వీరిద్దరి కాంబోలో వెలుగులోకి వచ్చిన అన్ని మూవీస్లోనూ కమర్షియల్ హంగులు చాలానే ఉన్నాయి. దాంతో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున అన్నమయ్యగా నటిస్తున్నాడని చెప్పగానే చాలామంది పెదవి విరిచారు. ఎందుకంటే అంతకుముందు రాఘవేంద్రరావు భక్తిరస ప్రధానమైన చిత్రాలను తెరకెక్కించలేదు. ఆయన చిత్రాల్లో రక్తి ఎక్కువగా కనిపించేది. ఇక నాగార్జున రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీస్ హీరో. అసలు అన్నమయ్య అనగానే ఎన్నో ఫొటోస్తో తంబుర పట్టుకొని, నెత్తిన గోపురం వంటి కిరీటం పెట్టుకొని, మీసాలు లేకుండా కనిపించే అన్నమయ్యే గుర్తుకు వస్తారు. అయితే నాగార్జునను మీసాలు, గడ్డాలతో చూపించబోతున్నారు అని చాలామంది పెదవి విరిచారు. ఇండస్ట్రీలో చాలామంది రాఘవేంద్రరావు గారికి చెప్పారు, నాగార్జున ఈ సినిమాకు ఫిట్ కాలేరు, అతన్ని మార్చేయండి అని. కానీ రాఘవేంద్రరావు గారు మాత్రం అస్సలు వెనకడుగు వేయలేదు. ఇందులో నాగార్జున చేసిన అన్నమయ్య పాత్ర, సుమన్ చేసిన వెంకటేశ్వరస్వామి పాత్ర రెండూ రిస్కుతో కూడుకున్నవే. ఎందుకంటే అప్పట్లో ఈ సినిమా ప్రకటించగానే అందరూ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సినిమా కథను రాసిన రచయిత జె.కె. భార్గవి స్క్రిప్ట్ తీసుకువెళ్లి రాఘవేంద్రరావుకు స్టోరీని వినిపించారు. కథ విన్న వెంటనే 10,000 రూపాయల కట్టను తీసుకొచ్చి ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పారు రాఘవేంద్రరావు గారు. ఆ తర్వాత నాగార్జున సైతం కథను విని ఓకే చెప్పారు. ఇలా అన్నమయ్య పాత్రను చేస్తున్నా అని నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావు వద్ద ప్రస్తావిస్తే, నువ్వు ఎన్ని సినిమాలు చేసినా కేవలం హీరో అనిపించుకుంటావు కానీ ఇలాంటి సినిమా చేస్తే నటుడు అనిపించుకుంటావు అని అనడంతో మరో ఆలోచన లేకుండా నాగార్జున సైతం అన్నమయ్య చేసేందుకు ఒప్పుకున్నారు. ఇక వెంకటేశ్వరస్వామిగా ఎవరు నటించాలి అనుకున్నప్పుడు దర్శకుడు రాఘవేంద్రరావు మదిలో మెదిలిన యాక్టర్ సుమన్. ఇక సుమన్ దగ్గరకు వెళ్లి చెబితే వెంకటేశ్వరస్వామిగా నా వల్ల కాదేమో అన్నారట. అయితే రాఘవేంద్రరావు ధైర్యం చెప్పటంతో ఆయనపై నమ్మకం ఉంచి వెంకటేశ్వరస్వామి పాత్రను చేయటానికి ఒప్పుకున్నారు. సుమన్నే ఈ పాత్రకు సెలెక్ట్ చేయటం వెనుక ఒక కారణం ఉంది. సుమన్ ఎత్తుగా ఉండటంతో పాటు ఆయన ముక్కు, కళ్ళు ఆ పాత్రకు సరిపోతాయని ఊహించారట రాఘవేంద్రరావు గారు. ఆయన ఊహే కరెక్టైంది. ప్రేక్షకులు సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. 1997 మే 22న విడుదలయ్యి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నాగార్జున అన్నమయ్యగా నటించిన ఈ మూవీలో శ్రీ వెంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ నటించారు. అన్నమయ్య భార్యలు తిమ్మక్క, అక్కలమ్మలుగా రమ్యకృష్ణ, కస్తూరి యాక్ట్ చేశారు. శ్రీదేవి, భూదేవిగా భానుప్రియ, శ్రీకన్య కనిపించిన ఈ సినిమాలో మోహన్బాబు, రోజా, ఎం. బాలయ్య, శివపార్వతి, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్, మల్లికార్జునరావు, చిట్టిబాబు, అనంతబాబు, సుత్తివేలు, జెన్నీ, ఫైట్ మాస్టర్ రాజు వంటి ప్రముఖులంతా సినిమాలో కనిపిస్తారు అని చెప్పే కంటే జీవించారు అని చెప్పటం బెటరేమో. ఇక సినిమాలో వచ్చిన ప్రతి పాట ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది.
అంతటి మ్యూజికల్ మ్యాజిక్ చేసిన కీరవాణిని అస్సలు పొగడకుండా ఉండలేము. తెలుగు పదానికి జన్మదినం, ఏలే ఏలే మరదలా, అస్మదీయ తకధిమి వంటి పాటలను వేటూరి పలికిస్తే 16 కళలకు అనే పాటను భారవి రాశారు. మిగిలిన కలగంటి కలగంటి, అదివో అల్లదివో, వినరో భాగ్యము, విన్నపాలు వినవలే, పొడగంటిమయ్యా మేము పురుషోత్తమా, కొండలలో నెలకొన్నా, ఏమొకో జగడపు చనువుల జాజర, పాలనేత్రాల, నిగమ నిగమాంత, నానాటికి బతుకు నాటకం, దాచుకో తగ నీ పాదాలకు నే చేసిన పూజలివి, అంతర్యామి అలసితి సొలసితి వంటి పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బం ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన తెలుగు మ్యూజిక్ ఆల్బంగా రికార్డు క్రియేట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ పాటలు ఆడియన్స్ని ఎంతలా ఆకట్టుకున్నాయో. ఇక షూటింగ్ పూర్తయ్యే వరకు సెట్లో పనిచేసేవారు నాన్ వెజ్ ముట్టుకోలేదంటే అంతటి నిష్టగా సినిమాను తీశారు రాఘవేంద్రరావు గారు. ఇక షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులయ్యి 1997 మే 22న సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. భక్తిరసా చిత్రం కథ ఏముంటుందిలే, అప్పట్లో చాలా సినిమాలు వచ్చాయి, వీటికి ఎప్పుడో కాలం చెల్లిపోయింది అంటూ థియేటర్ల ముఖం చూసినవారు లేరు. ఫ్లాప్ అని కూడా అనేశారు. 2 వారాలైపోయింది. టికెట్లు కొనేవారు లేక బొమ్మ మార్చేయాలని అనుకుంటున్న టైంలో విచిత్రంగా 17-18 రోజుల నుండి సినిమాకు జనం రావటం మొదలుపెట్టారు. అంతేకాకుండా హౌస్ఫుల్ బోర్డులు కూడా పెట్టేశారు. నాగార్జున నటన, కీరవాణి సంగీతం, ఎంతో కలర్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన రాఘవేంద్రరావు డైరెక్షన్ కలిపి సినిమాని సూపర్ హిట్గా కాదు ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్గా నిలబెట్టాయి. 42 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అంతేనా, ఆ తర్వాత అన్నమయ్య సినిమా అవార్డుల పంట పండించింది. 2 నేషనల్ అవార్డ్స్, 9 నంది, 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు సాధించింది ఈ మూవీ. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది అన్నమయ్య సినిమాకు. ఉత్తమ దర్శకుడుగా కె. రాఘవేంద్రరావు, ఉత్తమ నటుడిగా నాగార్జున, ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎస్పి బాలు, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా తోటా బాబూరావు, ఉత్తమ మేకప్ మ్యాన్గా టి. మల్లికార్జునరావు, ఉత్తమ కళాదర్శకుడు భాస్కర్ రాజు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ ఎ. విన్సెంట్ కూడా నంది అవార్డులు అందుకున్నారు. ఇక ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లో అన్నమాచార్యగా డబ్బై అలరించింది. హిందీలోనూ తిరుపతి శ్రీ బాలాజీగా డబ్బయి మురిపించింది. ఇక సినిమా స్టార్ట్ అవ్వకముందు ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు ఉండేవి అన్నమయ్య క్యాస్టింగ్పై. కానీ రిలీజ్ అయ్యాక ఎవరైతే సినిమాలో అసలు ఫిట్టు కాదని అన్నారో ఆ నాగార్జునే లేకపోతే సినిమానే లేదు అన్నంతలా ఆడింది అన్నమయ్య సినిమా.